హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్. మన సాహిత్యం ఒకప్పుడు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, వ్యవస్థలకు వ్యతిరేకంగా కలమెత్తిన గళమెత్తిన రచయితలు అనుమానాస్పదంగా మరణించడము, అదేవిధంగా చిత్రహింసలకు గురి కావడము, మాయమవడము, కిడ్నాప్కు గురవడము జరిగేటివి. ఇప్పుడు కూడా ఆ పరంపర కొనసాగుతుందో లేకపోతే నిజంగా అది ప్రమాదవశాత్తు జరిగిన మరణమో తెలియదు కానీ, నిజంగా ఈ యొక్క సాహితీవేత్త బొగ్గుల శ్రీనివాస్ మరణం తలుచుకుంటే మాత్రం నిజంగా అనుమానాస్పదమే అనిపిస్తుంది. అలాంటి రచయితకి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ వీడియో కథనం. యువ రచయిత బొగ్గుల శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో అనే పుస్తకం రాశారు. ఇందులో ఏ వివాదం ఉందో, నిజాలున్నాయో, ఏ సత్యాలు చెప్పాడో, ఏ అబద్ధాలు వాక్కుచ్చాడో మనకు తెలియదు కానీ నిజంగా ఆయన మరణం మాత్రం అనేక సందేహాలకు దారితీసింది. బొగ్గుల శ్రీనివాస్ అభ్యుదయ రచయిత, సమగ్ర సాహిత్య పరిశోధకుడు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ్ గారి మొత్తం రచనల్ని వెలుగులోకి తీసుకువచ్చిన రచయిత కూడా. శ్రీనివాస్ గత కొద్ది కాలంగా కొన్ని అంశాలపై తన గళాన్ని వినిపిస్తున్నారు. పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా కూడా మారాడు. అయితే వివాదాస్పద రచయితగా ఏపీలోని పలు అంశాలు, అమరావతి రాజధాని విషయంలో తన అభిప్రాయాలను వెల్లడించడం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. బొగ్గుల శ్రీనివాసు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. శుక్రవారం ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిపోయాడు. లారీ ఢీకొట్టడంతో కారులో వెనక సీట్లో కూర్చున్న శ్రీనివాసు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు అన్నది ఒక వర్షన్ మాత్రమే. ఇంకో కథనం పాలేరు రిజర్వాయర్లోకి దూసుకెళ్లిన కారు, ఒకరు మృతి, ఆ ఒక్కరే శ్రీనివాస్ అని అనుమానం. ఇంకో వర్షన్ శనివారం జరిగిన ఓ ప్రమాదంలో పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాసు అనుమానాస్పదంగా మృతి చెందారు అన్నది ఇంకో వార్త. కారు అదుపు తప్పి పాలేరు రిజర్వాయర్లోకి దూసుకెళ్లిన సంఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. శనివారం ఉదయం 7:30 గంటలకు ఇద్దరు కారులో వెళ్తుండగా పాలేరు రిజర్వాయర్ వద్ద కారు అదుపు తప్పి నీళ్లలోకి వెళ్ళింది. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై డోర్ ఓపెన్ చేసి బయటికి నీళ్లలోకి దూకేశాడు. వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి కారులోనే ఉండిపోవడంతో మునిగిపోయాడు.